రాజకీయాల్లో మనం ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుంది. చివరికి మనకే చిరిగి చాట్ అవుతుంది. వైసీపీ విషయంలో ఇప్పుడు అదే జరిగింది. ఏడాది ఆరంభంలో వైసీపీకి 3 మంచి అంశాలు అడ్వాంటేజ్ అయ్యాయి. ఆ 3 అంశాలపై కనీసం 2 నెలల పాటు ఆ పార్టీ క్యాడర్కి నాయకులకి పని దొరికేది. కానీ అంబటి రాంబాబు నోటిదూల బూతు రాజకీయం వల్ల ఈ 3 అంశాలతో వచ్చిన మైలేజ్ మొత్తం పోయింది. తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు కళేబరాల అవశేషాలు లేవని, యానిమల్ ఫ్యాట్ లేదని సిబిఐ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. ఆ విషయాన్ని వైసీపీ నేతలు చాలా వేగంగా అందిపుచ్చుకొని జనంలోకి తీసుకెళ్లగలిగారు. వైసీపీ సోషల్ మీడియా కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను టార్గెట్ చేస్తూ ఆ రోజు వాళ్ళు ముగ్గురు మాట్లాడింది అసత్యమని ఆ ఒక్క పాయింట్ పైనే ప్రచారం ఒక రేంజ్లో చేయగలిగింది, సక్సెస్ అయింది. టీడీపీ, జనసేన తమ రాజకీయం కోసం తిరుమలను వాడుకున్నారని జనాన్ని నమ్మించగలిగింది. అదే సమయంలో విశాఖలో గీతం యూనివర్సిటీ ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములన్నీ మళ్లీ ఆ యూనివర్సిటీకే కట్టబెట్టడం, లోకేష్ తోడల్లుడు విశాఖ ఎంపీ శ్రీభరత్కి ఏపీ సర్కార్ 1000 కోట్ల విలువైన భూములను దోచిపెట్టడాన్ని వైసీపీ బలంగానే ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. దీనిపై టీడీపీ గట్టిగా కౌంటర్ కూడా ఇవ్వలేకపోయింది. అదే సమయంలో జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అశ్లీల వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యేలు ఎంతగా బరితెగించి వ్యవహరిస్తున్నారో, అసెంబ్లీ హాల్ నుంచి ఏకంగా బూతు వ్యవహారాలు ఎలా నడుపుతున్నారు అరవ శ్రీధర్ వ్యవహారం బయటపెట్టింది. దీనివల్ల జనసేనతో పాటు కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ పరువు కూడా పోయింది. తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు లేదని తేలిపోవటం, విశాఖలో ప్రభుత్వ భూములను గీతం యూనివర్సిటీకి కట్టబెట్టేందుకు నిస్సిగ్గుగా చంద్రబాబు సర్కార్ తెగబట్టం, పెళ్లైన మహిళతో అరవ శ్రీధర్ నగ్న వీడియోలు, ఈ 3 వ్యవహారాలు కూటమిని భ్రష్టు పట్టించాయి. వీటిని జనంలోకి వైసీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా బాగా తీసుకెళ్లగలిగారు. సరిగ్గా ఇదే సమయంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు మొత్తం సీన్ని మార్చేశాయి. తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చగొట్టడంతో రెచ్చిపోయిన అంబటి నోరు జారి కొంప ముంచేశారు. సరిగ్గా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్న టీడీపీ మొత్తం ఈ వ్యవహారాన్ని టేక్ ఓవర్ చేసింది. అంబటి ఇంటిపై దాడి, ఆ తర్వాత పరిణామాలు అన్నీ చంద్రబాబుకి సానుభూతిని తెచ్చిపెట్టాయి. పెద్దాయనను అంత మాట అనటం అందరినీ బాధ పెట్టింది. ఈ వ్యవహారంలో అంబటిదే తప్పని జనమంతా అభిప్రాయపడ్డారు. అంబటి ఇంటిపై దాడి జరిగినా, ఆయన్ని అరెస్ట్ చేసినా వైసీపీకి సానుభూతి రాలేదు. పైగా ఈ 3 అంశాలు పక్కదారి పట్టాయి. మొత్తం అంబటి బూతుల చుట్టే వ్యవహారం తిరిగింది. లడ్డు, గీతం యూనివర్సిటీ భూములు, అరవ శ్రీధర్ అరాచకాలు, 3 వివాదాస్పద అంశాలు తెర వెనక్కు వెళ్లిపోయాయి. ఇప్పుడు ఇదే విషయంపై వైసీపీ జుట్టు పీక్కుంటోంది. అంబటి రాంబాబు పార్టీకి చేసిందేమీ లేకపోయినా నోటిదులతో మొత్తం వైసీపీకి వచ్చిన మైలేజీని నాశనం చేశాడని అధిష్టానం నుంచి కింది స్థాయి లీడర్ వరకు తిట్టుకుంటున్నారు. ఈ 3 అంశాల్లో ఇరుక్కొని గిలగిల కొట్టుకుంటున్న టీడీపీ అంబటి ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంది. చంద్రబాబు వ్యూహాలు ఎలా ఉంటాయో ఇప్పుడు అందరికీ తెలిసి వచ్చింది. ఈ వ్యవహారంలో సానుభూతి సంపాదించడమే కాకుండా ఆ 3 వివాదాస్పద అంశాలను జనం మర్చిపోయినట్టు చేయగలిగింది టీడీపీ.